ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో క్యాబినెట్ ప్రక్షాళన జరగబోతుందా? ఈ నెలలోనే మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారా? ఈసారి క్యాబినెట్లోకి 5 కొత్త నేతలకు అవకాశం కల్పించబోతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మంత్రి పదవి ఖాయమైందా? ఇదే సమయంలో 3 మంత్రులను తప్పించి వారికి పార్టీ పదవులు కట్టబెట్టే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారా? ఇంతకీ ఎవరిని తప్పిస్తున్నారు? తెలంగాణలో కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. రేవంత్ సర్కార్ 2.5 ఏళ్ల పాలన పూర్తి కావడంతో కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు పనితీరు ఆధారంగా కొందరు మంత్రులకు ప్రమోషన్, మరికొందరికి డిమోషన్ ఖాయమని ప్రచారం సాగుతుంది. గడిచిన 2.5 ఏళ్లలో కాంగ్రెస్ హైకమాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి మంచి మార్కులే పడ్డాయి. దాంతో వచ్చే ఎన్నికలకు ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలన్న యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో అందరు మంత్రుల పనితీరుపై పార్టీ హైకమాండ్ 2 సర్వేలు చేసినట్టు తెలుస్తుంది. ఈ సర్వేలో కొందరు మంత్రుల పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉందట. దాంతో వారిని తప్పించి పార్టీ పదవులు కట్టబెట్టే ఆలోచనలు ఉందని సమాచారం. అంతేకాకుండా వారి స్థానంలో కొత్త నేతలకు అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు హడావుడిగా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత కేబినెట్ విస్తరణ జరగలేదు. కానీ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త కేబినెట్ కసరత్తుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంత్రివర్గంలో చోటు కోసం కొందరు ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం ఇప్పటికే పలువురు ఆశావహులు ఢిల్లీకి అదే పనిగా వెళ్లి వస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులు కోరుకుంటూ తమ మనసులోని మాటను వారికి చెప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు ఢిల్లీ పెద్దల్ని కలిసి వచ్చారు. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో 3 మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్త నేతలకు అవకాశం ఇస్తారని గాంధీ భవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇటీవల కొందరు మంత్రులు వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. దాంతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుండడంతో వారిని తప్పిస్తారని తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఎవరిని తప్పిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక తెలంగాణ కేబినెట్ లో చోటు కోసం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలోనే ఆయనకు మంత్రి పదవి దక్కాల్సి ఉండగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి దక్కలేదు. కానీ ఈసారి ఆయనకు కేబినెట్ బెర్తు ఖాయమని అంటున్నారు. అయితే ఈ జిల్లా నుంచి లంబాడ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ కూడా మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నారు. ఒకవేళ బాలు నాయక్ కు అవకాశం కల్పిస్తే నల్గొండ జిల్లా నుంచి 3 మంత్రివర్గంలో చోటు లభించినట్లవుతుంది. అదే జరిగితే బాలునాయక్ కోరిక తీరే అవకాశం తక్కువగా చెప్పొచ్చు. కేబినెట్ లో బలమైన సామాజిక వర్గంగా చెప్పే మున్నూరు కాపుకు చోటు లేకపోవడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి అవకాశం దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఈసారి మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తుంది. అదే జరిగితే ఇదే జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డికి రెడ్ సిగ్నల్ పడినట్టే అంటున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న కొన్ని కీలక శాఖల్ని కూడా బదిలీ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిపై పనిభారం తగ్గించి పాలన మీద మరింత ఫోకస్ చేసే ఆలోచనలో అధినాయకత్వం ఉందంటున్నారు. మొత్తంగా ఈ నెలాఖరులోపు మంత్రివర్గ పునర్విభజన ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.